అయితే పోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ డబ్బులు లేదా ఆ డబ్బులతో తిన్నాడు తిరిగినాడు చాలా చేసినాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఎవరు? ఇలా తిన్నాడు. ఇలా తిని మొత్తం డబ్బులు మొత్తం అయిపోయిన తర్వాత అవునవుతా డబ్బులు ఏమన్నా డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే చిన్న కుమార్ తిరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ఆ ఫుడ్ ఎవరు పెట్టట్లేదు, అన్నం ఎవరు పెట్టట్లేదు, ఫుడ్ ఎక్కడ పెట్టలేదు. ఇట్లా ఫుడ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా, మొత్తానికి ఆడ భక్తులకు కొంచెం పొడి పెడతారు, దాన దాన అందరూ పలుకండి. ఓకేనా? ప్రార్థన అందరూ మనం నేర్చుకోవాలి. ఓకేనా? సరే, ప్రార్థన అందరూ నేర్చుకుంటాం. ఓకేనా? ప్రభువా తప్పు చేస్తే దయచేయండి. మేము విశ్వాసం ఉంచి మీ పిల్లలుగా మనందరినీ దీవించండి. నాతో పాటు మా ఫ్రెండ్స్ను అందరినీ ఈ సన్నిధికి అందించండి. యేసుక్రీస్తు నామమున ఏం చేశాము? ప్రార్థన. ఇక్కడ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయా సార్? సరే, నేను చెప్పినట్టు పాట పాడు. మనమంతా క్రైస్తవ కుటుంబంలో ఒక తల్లిదండ్రులుగా మనం కొనసాగుతూ ఉన్నాం. మన పిల్లలను మనము దేవుని మార్గంలో పెంచాలి. దేవుని మార్గంలో పెంచాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? తల్లిదండ్రులు యెహోషువ. ఎవరమ్మా యెహోషువ? తెలుసా తెలియదా? ఎవరు యెహోషువ? ఈమె బండురాయమ్మ ప్రవక్త. యెహోషువ ఎవరు చెప్పు? సూర్యచంద్రులను ఆపిన ఒక మోషే యొక్క శిష్యుడు. ఎవరు యెహోషువ? మోషే పరిచారకుడు. అమాలేకీయులతో ఇశ్రాయేలుల పక్షమున యుద్ధం చేసిన వాడు, దేవుని గుడారములో నుండి ఎదిగినవాడు, నిండు మనస్సుతో దేవుని వెంబడించినవాడు. ఇక మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాక దేవుడు యెహోషువను నాయకునిగా శిక్ష చేశాడు. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలడు, అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును అన్నాడు. అద్భుతముగా గురువు లేని బాధ్యత
గురువుకు లేని బాధ్యత దేవుడు యెహోషువకు ఇచ్చాడు. ఏది 12 గోత్రాలకు స్వాస్థ్యాలు పంచిపెట్టినట్లుగా ఇశ్రాయేలుల పక్షమున యుద్ధం చేశారు. ఇప్పుడు వృద్ధాప్యములో ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి తన కుటుంబాన్ని గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఇప్పుడు మీరు స్వతంత్రులు, మీరు మీ స్వాస్థ్యములో ఉన్నారు, మీరు ఎవరిని సేవింపగోరెదరో చాయిస్ మీదే, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను ఒక తండ్రిగా, ఒక నాయకునిగా, ఒక శిష్యునిగా ఇశ్రాయేలుల మధ్య ఏమంటున్నాడంటే, నా కుటుంబము దేవుణ్ణి సేవించే కుటుంబం. మాట్లాడేటప్పుడు వృద్ధులకు మాటలు ఎక్కువ వినాలి. కనుక దేవుణ్ణి సేవించే కుటుంబం. మనం రక్షించబడ్డాం, ప్రభువులలో పాలు పొందుతున్నాం, విశ్వాసులుగా కొనసాగుతున్నాం, మంచిదే. కానీ మన పిల్లల పట్ల మనం ఎలాగుంటాం? తిమోతి ఇంటిలో విశ్వాసము అనే పదము ఎన్ని తరాలుగా ఉంది పుల్లయ్య? తిమోతి ఇంటిలో విశ్వాసం అనే పదము ఎన్ని తరాలుగా ఉంది? అసలు ఎట్లుందంటే నువ్వే చెప్పు అంటున్నాను నన్ను. 3 తరాలుగా ఉంది. ఒకటి అవ్వ రక్షించబడింది, 2 అమ్మ రక్షించబడింది, 3 అమ్మ గర్భంలో నుండి వచ్చిన తిమోతి కూడా. మరి మన పిల్లల పరిస్థితి ఇప్పుడు ప్రశ్న, 25వ సంవత్సరంలో మన పిల్లల పరిస్థితి ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఏముందంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవాను ఎరుగని పుట్టారా? ఎక్కడ పుట్టింది? లోకంలో కాదు, అన్యులలో కాదు, దేవుని చేత నడిపించబడుతూ పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వేళ అగ్నిస్తంభంలోను దేవుడే ముందుగా ఉండి వారి ఆకలి తీర్చుటకు అంతరిక్ష ద్వారమును తెరిచాడు, వారి దాహం తీర్చుటకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషింపబడుతున్నారే కానీ వారు తమ పిల్లల పట్ల ఫోకస్ పెట్టలేదు. వారు ఏకన్నా దేవునితోనే తగువ పెట్టుకున్నారు. 10 సార్లు దేవుణ్ణి సనిగారు. ఎన్నిసార్లు? మాకు ఐగుప్తులో, మాకు ఐగుప్తులో, మాకు ఐగుప్తులు అన్నారే కానీ నా పిల్లలు అనే మాట అంటే. అందుకని 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడ నిలిచి అరణ్యములో ఆకులు రాలుతున్నట్టు. మన పరిస్థితి ఏమన్నా? మనం రక్షించబడ్డాం, ప్రభువులలో పాలు పొందుతున్నాం, విశ్వాసాలకు కొనసాగుతున్నాం, దేవుని వారికి ప్రకటిస్తున్నాం. కానీ మన పిల్లలు దేవుని సన్నిధిలో, మన పిల్లలు దేవుని ఆరాధికులా, మన పిల్లలు దేవుని వాక్యం ప్రకటించేవారా? ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. విలాప వాక్యాన్ని 2వ అధ్యాయంలో ఏమిటంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలుల మధ్య గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఏమన్నాడు? యెహోవా నాకిచ్చిన పిల్లలు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలుల మధ్య మేము సూచనలుగాను మహత్కార్యాలుగా మేము ఉన్నాము అన్నాడు. ఏమన్నాడు యెషయా ప్రవక్త? నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు దేవునికి సాక్షులుగా ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? మన మనసంతా ఎదురింటి వాళ్ళ మీద మే పోతుంది, ఆడు అది కూడా పోతుంది. అసలు మన పిల్లల పరిస్థితి ఏంటి? మన పిల్లలు ఎక్కడ పోతున్నారు? మన పిల్లల కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నామా?
దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. కానీ దావీదు 2 సమూయేలు గ్రంథం 7:29లో ఎవరిని ప్రార్థన చేస్తాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. ఇక్కడ ఉన్న యువకులు ఎలా ఉన్నారంటే కుబ్బుసం విడిచిన త్రాసు బాబుల్లాగా చురుగ్గా ఉన్నారు. మంచిది, కానీ ప్రభు కొరకు మన పిల్లలను మరి దేవుని సన్నిధి నడిపించుకోవాలి. మరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ప్రార్థించు. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మీ అందరికీ వందనాలు. ప్రేమించిన మా తండ్రి, మరి తంగడంచులో జరుగుతున్న ఈ చిన్నపిల్లలకి యూత్కి తల్లిదండ్రులుగా కొంత మా కుటుంబాలను గురించి పరిష్కరించుకున్నటకు, చర్చించుకున్నటకు, దేవుని వాక్యం ద్వారా సరి చేసుకున్నటకు మీరు ఇచ్చిన ధనికను బట్టి మీకు స్తోత్రములు. జరుగుతున్న ఈ పరిచర్యను మీరు కట్టి ఫలింపచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.